ఓకే. హాయ్ హలో నమస్తే, నేను మీ భానుకిరణ్ పసుల. రైట్ నో నేను బీకేపీ హోమ్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉన్నాను. సో రీసెంట్గా నేను విజయవాడలో నేను ఒక చిన్న వీడియో చేసిన ఉండే దట్ వాట్ ఆర్ వి యూజింగ్ ద క్వాలిటీస్ అని. సో ఇక్కడ కూడా ఎందుకు చేయొద్దు అని అనిపించింది. జస్ట్ వాంటెడ్ టు షో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే కొంచెం మెస్సీగానే ఉంటుంది, బికాజ్ ఇక్కడ మెయింటైన్ చేయడం కొంచెం కష్టము, రెగ్యులర్గా వర్క్ అవుతూ ఉంటుంది కదా. సో దాంట్లో ఉంటుంది అనమాట. సో విజయవాడలో చేసినప్పుడు లైక్ నాకేమనిపించింది అంటే లాట్ ఆఫ్ పీపుల్ సా దాట్ అండ్ అప్రిషియేటెడ్ అస్. సో ఎందుకు మనము హైటెక్ సిటీలో కానీ విజయవాడలో కానీ. హాయ్ వీరా. Hi sir. హౌ ఆర్ యూ? Fine. సో వీరా యాక్చువల్లీ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ బీకేపీ హోమ్స్ హైదరాబాద్. సో ఇప్పటిదాకా నేను మాట్లాడినా అంటే జనరల్గా లాస్ట్ టైం ఎవ్రీ టైమ్ ఐ విల్ టాక్ అబౌట్ బీకేపీ హోమ్స్. సో లెటర్స్ అవర్ పీపుల్ టాక్ అబౌట్ బీకేపీ హోమ్స్. అసలు బీకేపీ హోమ్స్లో ప్రాబ్లమ్స్ ఏంది, బీకేపీ హోమ్స్ బాగుంటుందా క్వాలిటీ, అండ్ బీకేపీ హోమ్స్లో మేజర్గా మనం అప్రిషియేషన్స్ ఏంది, డెప్రిషియేషన్స్ ఏంది, మనం ఎక్కడ చేంజ్ కావాలి, ఇవన్నీ వీరాతో మాట్లాడి మనం ఈరోజు తెలుసుకుందాం. సో హౌ ఇస్ ఎవ్రీథింగ్ వీరా? Everything is fine sir. సో మనకు మేజర్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ థింగ్ విల్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. Okay. ప్రాబ్లమ్ అంటే వాట్ ఈస్ అ ప్రాబ్లమ్, లైక్ అంటే మేజర్గా మనకు వచ్చే ప్రాబ్లమ్. A little bit finishing issues. ఫినిషింగ్ ఇష్యూ ఉంటుంది. Little bit. సో అది యూజువల్గా ఉంటుంది మ్యాన్ మేడ్ కాబట్టి. అదే మిషన్ మేడ్ అయితే లైక్ బయట ఇప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే నేను అక్కడ చూసాను ఇక్కడ చూసాను సో అండ్ సో అవి చాలా బాగున్నాయి, లైక్ మీరు ఎందుకని అంత ఫినిషింగ్ ఇవ్వలేరు అని అంటారు. జస్ట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటి అని అంటే లైక్ మనం మాన్యువల్గా చేస్తాం అండ్ దట్ టు ఫుల్ కస్టమైజేషన్. సో అక్కడ మేజర్ డిఫికల్టీ అనమాట. సో బేసికల్గా ఫినిషింగ్ ఎక్కడైతుంది అంటే వన్స్ వి యూజ్ ద రెగ్యులర్ ఫ్యాబ్రికేషన్లో ఒక థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, థిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో థిక్ ఫ్యాబ్రిక్ వచ్చిన క్వాలిటీ ఫినిషింగ్ థిన్ ఫ్యాబ్రిక్ రాదు. సో అక్కడ వేరియేషన్ లైక్ టోటల్ కస్టమైజేషన్ వచ్చేసరికి మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇప్పుడు జనరల్ మనం ఏమి ఇస్తాం ఇక్కడ క్వాలిటీస్? సో టోటల్ అండ్ ఏషియన్ చెప్పింది ఉంటుందా? డెఫినెట్లీ లైక్ టోటల్ ప్లై కన్స్ట్రక్షన్ ఉంటుంది మంది, అండ్ ఫ్రేమింగ్ వచ్చేసి టోటల్గా పైన్వుడ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, లైక్ అండ్ ఫోమ్ వచ్చేసి డ్యూరాఫ్లెక్స్. మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ లోపల ఉంది ఎవ్రీథింగ్. ట్రాన్స్పరెన్సీ మెయిన్. ఎవరైనా కస్టమర్స్ వచ్చారో చూసుకుంటారో మనం ఇక్కడ యూనిట్ పెట్టిందే జస్ట్ టు కస్టమర్ టు వాక్ ఇన్, చెక్ వాట్ ఆర్ వి డూయింగ్, ఇది తప్ప రైటా, అసలు మనం చెప్తుంది క్వాలిటీ ఉందా లేదా అని జస్ట్ ఆ ట్రాన్స్పరెన్సీ కోసమే ఈ యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇది హైటెక్ సిటీ యూనిట్ అందుకోసమే. బికాజ్ చాలా మంది చుట్టుపక్కల ఆర్డర్స్ ఇస్తుంటారు అండ్ చాలా మంది అడిగే క్వశ్చన్, సార్ మీరు 8 inches ఫోమ్ అంటారు, ఉంటుందా ఉండదా? సార్ ఉంటుంది. ఒకవేళ డౌట్ ఉందంటే బికాజ్ అందరూ నమ్మాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ డౌట్ ఉంది అని అనుకుంటే ఒక టేప్తో రెడీ ఉన్నాను. యాజ్ యూ కెన్ సీ సార్ లైక్ ఎవ్రీథింగ్. అంటే ఇది ఒక వేరే అంటే కస్టమర్ కి రెడీ వెళ్తుంది, ఇది వెళ్తుంది ఇప్పుడు. సో బిఫోర్ దట్ వి వాంట్ టు చెక్ అంటే సో బెండ్ చేయవా. సో ఇది కంప్లీట్ ప్లైవుడ్ కన్స్ట్రక్షన్. యాజ్ ఐ సెడ్ యూ టోటల్లీ ఫ్రేమింగ్ అంతా టోటల్ పైన్ వుడ్ సార్ ఇది, అండ్ ఓన్లీ సీట్స్ అండ్ హ్యాండిల్స్కి వచ్చేసి ప్లైవుడ్ ఉంటుంది, అండ్ ఫోమింగ్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఆ ఫోన్ తీసి సైలెంట్లో పెట్టేవా? అది యాజ్ యూ కెన్ సీ సైలెంట్లో పెట్టి స్విచ్ ఆఫ్ చేసే కొంతసేపు రిలాక్స్గా. 8 inches ఫోమ్ టోటల్. వీరా ఫోన్ సైలెంట్లో పెట్టావా? పర్లేదు, కంటిన్యూ. సో ఇది ఫ్రేమ్ అనమాట. సో బేసిక్ ఫ్రేమ్ ఇన్ బీకేపీ హోమ్స్ ఇస్ మేడ్ లైక్ దిస్. ఇట్ ఈస్ మినిమం. అంటే మా క్వాలిటీ స్టార్టింగ్ బేసే ఇది. దీనికి తగ్గించి చేయాలి అని అంటే వీ డోంట్ డూ దట్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫ్రేమ్ నడుస్తుంది, ఇది ఒక టాప్ చూపేదండి. సో ఇది కంప్లీట్లీ సీటింగ్ ఇస్ కంప్లీట్లీ ప్లైవుడ్. దీని మీద ఫోమ్ వస్తుంది, అది ఆఫ్ చేయవా సౌండ్. సో దీని మీద ఫోమ్ వస్తుంది కంప్లీట్లీ, అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అగైన్ మళ్ళీ 8 inches ఫోమ్ కంప్లీట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఇంకో శాంపుల్, ఇది మనం యూజ్ చేసే సీట్స్ ఇవి. సీటింగ్ కానీ ఇదంతా కూడా మీకు 4 inches. ఇది ఒకసారి 4 inches హార్డ్, 4 inches సాఫ్ట్. టోటల్ యూ కెన్ సీ సాఫ్టీ ఫోమ్ వచ్చేసి 4 inches యూజ్ చేస్తున్నాం, రిమైనింగ్ హార్డ్ ఫోమ్ వచ్చేసి 4 inches యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది 40 డెన్సిటీ, ఇది 32 డెన్సిటీ, సూపర్ సాఫ్ట్, పర్ఫెక్ట్. సో ఇవన్నీ ఇట్లా సపరేట్గా ఎందుకు చేస్తామంటే రేపు పొద్దున సర్వీస్ ఇష్యూ వచ్చింది, ఇంటికి వెళ్ళి డైరెక్ట్ ఈజీగా ఏమంటారు ఇప్పుడు విజయవాడ వెళ్తుంది, వైజాగ్, గుంటూరు ఎక్కడెక్కడికి వెళ్తుంటాయి కాబట్టి సర్వీస్ కొంచెం కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి మనం చేసే ప్రాసెస్లో వి కట్ డౌన్ ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ అండ్ అటాచ్, అంతే. యా వీరా ప్లీజ్ ఇప్పుడు నువ్వే మాట్లాడాలి వీరా. అండ్ ఇంకా ఏంటి లైక్ అంటే మనకి ఇంకెక్కడైనా కంప్లైంట్స్ ఉంటాయా? ఎనీ కంప్లైంట్స్? నో, టైం డిలే అవుతుంది అని అంటారు, లైక్ దే డోంట్ నో, పవర్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో మేజర్గా మనకు ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు సార్, మేజర్ ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు.
దోస్ ఆర్ స్మాల్ ప్రాబ్లమ్స్ దట్ నేను ప్రాబ్లమ్స్ ఎందుకు అడుగుతున్నా అంటే ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. ఓకే. బికాస్ మనం ఎంత ఆన్లైన్లో ప్రమోట్ చేసుకుంటాం దట్ బీకేపీ అని చెప్పేసి ప్రతి చిన్నది ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం కదా మన కంపెనీని. సో అది మనకు బ్యాడ్ నేమ్ రావద్దు అనమాట. ఒక చిన్న రిమార్క్ వచ్చినా సరే ఇట్ ఈస్ సేమ్. అండ్ అగైన్ ఇది కూడా ఒక కస్టమర్కి వెళ్ళేది కదా, డెలివరీ జానేకి అయ్యి రెడీ అయిపోయింది. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్. దెర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్ అనమాట. ఒక క్వాలిటీ అవుతుంది అని అంటే మీరు ఎనీథింగ్ ఏది చెక్ చేసినా ఇదనే కాదు, కస్టమర్ సోఫా వచ్చి కస్టమరే కాదు వేరే సోఫా చెక్ చేసినా కూడా సేమ్ ప్రోడక్ట్ సేమ్ క్వాలిటీలో అవుతుంది అది. సరే సో లెగ్స్లో ఇది డెలివరీ పోవాలా ఇప్పుడు, అర్జెంట్ వెళ్ళాలా ఇప్పుడు? ఓకే సార్. సో దీని లోపల కూడా ప్లైవుడ్ కన్స్ట్రక్షనే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి నేను తీస్తలేను. లెగ్స్ అనేది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఫైబర్ లెగ్స్ ఉంటాయి, ఎస్ఎస్ లెగ్స్ ఉంటాయి. అండ్ కస్టమర్ చాయిస్ బట్టి మనం యాడప్ చేస్తుంటాం, మైనస్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు ఇది ఎస్ఎస్ లెగ్స్ కంప్లీట్లీ. ఇప్పుడు ఇది ఎస్ఎస్ అండ్ ఇది రెక్లైనర్ ఇది. సో అట్లా డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తుంటాం. అండ్ మన టోటల్ వర్క్ అంతా ఇక్కడ లైక్ ఫ్యాబ్రిక్ వర్క్ మొత్తం ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఫ్యాబ్రికేషన్, కటింగ్ వర్క్, కటింగ్ మొత్తం ఇక్కడే జరుగుతూ ఉంటుంది అండి. అండ్ మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. దర్పన్, మిత్తల్, డిఫరెంట్ బ్రాండ్స్, ఒక 7 to 8 బ్రాండ్స్ మనం యూజ్ చేస్తూనే ఉంటాము. ఓకే. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీ డోంట్ టై అప్ విత్ ఎనీ ఆఫ్ ద కంపెనీస్. వీ టై అప్ విత్ ఆల్ ద కంపెనీస్ సో దట్ ఎక్కడ క్వాలిటీ బెటర్ వస్తే వీ షిఫ్ట్ టు దట్. సర్వీస్ బెటర్ వస్తే క్వాలిటీ. ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు మనకు వచ్చే మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ దీంట్లో అవైలబుల్ లేదు. అవును. కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కంపెనీ మనకి చెప్పే మాట. సో వెన్ వీ టెల్ టు కస్టమర్ దట్, కస్టమర్ అర్థం చేసుకోరు. అంటే సరే అది దట్ ఈస్ డెఫినెట్లీ అవర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ నాట్ కస్టమర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్. బట్ అగైన్ వీ ఆల్వేస్ ట్రై టు సాల్వ్ దట్. ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే 800 రూపీస్ ఫ్యాబ్రిక్ ఇస్తాం, 1000 రూపీస్ ఫ్యాబ్రిక్ ఇస్తాం. ఆ ఇష్యూస్ ఉన్నాయి మాకు, ఇవ్వని కాదు. సో దట్ ఈస్ విత్ కంపెనీ లైక్ అంటే దట్స్ వై వీ ఆల్వేస్ ట్రై టు షిఫ్ట్ ద కంపెనీస్. సో మనం యూజ్ చేసే ఫైబర్ ఇది రా ఫైబర్. మన విజయవాడలో కూడా చూపించినుండే బట్ ఓపెన్ లేకుండే. ఓకే. ఇది రా ఫైబర్. ఇది రా. అది దీంట్లో వేసినప్పుడు ఇది ప్రాసెస్ చేసి మనము మెషిన్ ఆన్ చేయలేదు. అవునా? దట్స్ అండ్ యూ కెన్ సీ ఇక్కడికి అవుట్పుట్. ఇది ఫైబర్ వాట్ వి ఆర్ మేకింగ్. సో దీనికి వేరే దానికి డిఫరెన్స్ ఏంటంటే కూర్చున్నప్పుడు బ్యాక్ ఉంటుంది కదా, ఇది కంప్రెస్ అయినప్పుడు కూడా ఇట్లా పెట్టేట్లో బౌన్స్ బ్యాక్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీ బాడీ షేప్ ఏదైతే మన వెనకాల సిట్టింగ్ షేప్ ఉంటుందో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్. బేసిక్వి చాలా ఉంటాయి, బేసిక్ ప్రైజెస్ చాలా ఉంటాయి మన దగ్గర. కానీ అవన్నీ మనం వాడి వదిలేసినాం. అరే బెటర్ క్వాలిటీ మంచి అవుట్పుట్ రావాలని చెప్పేసి. సరే అండి, మనం సీట్స్లో కూడా ఫైబర్ యూజ్ చేస్తాం. ఇది టోటల్గా సీట్ మీద టాప్ మీద యూజ్ చేసే ఫైబర్ ఇది టోటల్. నైస్. అంటే ఎవ్రీ సీట్ ఉంటుంది ఇది, ప్రతి కంపల్సరీ ఇది. ఓకే. బేసికల్గా ఇవి కొన్ని నాకు కూడా తెలియదు. దే నో ఇట్ బెటర్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ హియర్. అండ్ యూ కెన్ సీ మన ఫ్రేమ్స్ అవుతూ ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ అయిపోయినాయి. ఈ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ కదా ఇది? ఎస్ సార్. ఇది జనరల్గా మనకి మార్కెట్లో మీరు ఎక్కడైనా కానీ ఇది ఉండదు. సో ఓన్లీ వీ డూ దిస్ యాక్చువల్లీ. మార్కెట్లో ఉండొచ్చు, చెప్పలేము, చాలా చాలా తక్కువ. అండ్ మార్కెట్లో లైక్ ఇలాంటి షీట్స్ యూజ్ చేస్తుంటారు. ఇది కార్డ్బోర్డ్ యాక్చువల్లీ. ఇలాంటి షీట్ బ్యాక్ పెడతారు. మనం పెట్టేది కంప్లీట్లీ ఎండిఎఫ్, రైట్? ఎస్ సార్. ఇది ప్లైవుడ్ కంప్లీట్గా సైడ్స్ అంతా కూడా. ఎస్ సార్. యా. అండ్ ఇక్కడ టోటల్ ఫోమింగ్ జరుగుతుంది అండ్ ఇక్కడ ఫ్రేమ్ కటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వీడియో తీస్తూ ఉంటే లైక్ వాయిస్ వస్తుంది అని చెప్పి మిషన్ ఒకటి ఆఫ్ చేయించాము. ఓకే. సో దట్ అందుకే రిలాక్స్ ఉన్నారు. ఓకే. ఇవి జరుగుతున్న ఫ్రేమ్స్, ఇవన్నీ. అండ్ ఎక్కడైనా చూసుకోవచ్చు. అంటే పాత చెక్కలు యూజ్ చేస్తున్నారు అంటారు, ఖరాబ్ అయిపోయినాయి ఇవన్నీ. మీరు మాకు చూపించేది ఒకటి, మీరు చేసేది ఒకటి అని అంటూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు వుడ్ క్వాలిటీ కూడా. దిస్ ఇస్ ఆల్ న్యూ. అంటే ఇక్కడ అఖండ పీసెసే ఉంటాయి. ఈ పాత అవన్నీ పీసెస్ అన్నీ దాంతో కూడా కావాలంటే ఫర్నిచర్ చేసుకోవచ్చు. అవి మిగిలిపోయిన పీసెస్ మనం పక్కకు పడేస్తాం. మిగిలిపోయిన పీసెస్తో కూడా ఫర్నిచర్ చేయవచ్చు. అదే అండి, అవి అసలు మనం పక్కకు పడేస్తాం. అండ్ ఇప్పుడు ఇవంతా ఇది ఇస్ ఆల్ ట్రాష్.
నాకు తెలిసి సగం ట్రాష్ లకి వెళ్తుంది మన వుడ్ కదా. అండ్ అక్కడ ఒకసారి చూపియవా అది. సో ఇక్కడ మేజర్ గా మనకి ప్రైజింగ్ అనేది కస్టమర్ కి తెలియదు. అవును, ఎందుకు మీరు ప్రైజింగ్ ఇంత వేస్తున్నారు అంటారు. వీ డోంట్ యూస్ దట్ యాక్చువల్లీ. అది వాడడం, సో అందుకోసం అని చెప్పి వాళ్ళకి ఆ హెవీ ఉన్న ప్రైస్ పడుతూ ఉంటుంది. అంటే అది వాడితే మూమెంట్ షేక్ అవుతుంది కదా, బ్రేకేజ్ బ్రేక్ అవుతుంది, బెండ్ అయిపోతుంది. దాని లైఫ్ అంతా ఇదే కదా యాక్చువల్లీ. సింగిల్ అఖండ్ ఫ్రేమ్ వల్ల ఏమవుతుంది అంటే బెండ్ కాదు, బికాజ్ ఇట్స్ నోవేర్ డిటాచ్డ్, ఫిక్స్డ్ సింగిల్ లైన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అది పెట్టొద్దు యాక్చువల్లీ. మనం అది పెడితే బీకేపీ హోమ్స్ ఇంత పెద్ద యూనిట్ పెట్టి రన్ చేసి వేస్ట్. అండ్ ఇవన్నీ మన ప్లైవుడ్లు, దిస్ ఆల్ ప్లైవుడ్ ఎవ్రీవేర్ యూ సీ 18mm 12mm ప్లైవుడ్స్ ఇవన్నీ. అండ్ అవంతా పైన్ వుడ్ అది. సో ఇప్పుడు నేను చెప్పిన కదా అల్ల ఇప్పుడు అక్కడ ఉన్న దానికన్నా వేస్టేజ్ ఎక్కువ పోతుంది మనం. సో ఇంక ఎనీథింగ్ వాట్ ఈస్ లైక్ అంటే హౌ ఇస్ లైక్ బిజినెస్ ఎట్లుంది అంతా? సార్ అంతా ఓకే సార్. నైస్, అమేజింగ్. నైస్, అమేజింగ్. నైస్, అమేజింగ్ రెండా. సో ఇది పాత ఫ్రేమ్స్, ఇవన్నీ పాత ఫ్రేమ్ నాకు తెలిసి ఎప్పుడు ఇట్లా పడేసారు అనమాట ఫ్రేమ్స్ అన్ని. సో ఈ ఫ్రేమ్స్ కూడా కంప్లీట్లీ ప్లైవుడ్ కన్స్ట్రక్షన్. టోటల్ సేమ్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుందా? సేమ్ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి మనం ఇనిషియల్ స్టార్టింగ్ బీకేపీ స్టార్ట్ డే 1 నుండి వి వేర్ యూజింగ్ ప్లైవుడ్. అండ్ బిఫోర్ ది లెర్న్డ్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే కొన్ని నేర్చుకున్నాం దాని నుండి. పైన్వుడ్ ఇంకా బెటర్ క్వాలిటీ చేసాము, ప్లైవుడ్ బెటర్. సో అలా. అండ్ ప్లైవుడ్ కూడా అరౌండ్ ఇట్స్ నాట్ హై ప్లైవుడ్, పెద్ద ఎక్స్పెన్సివ్ ప్లైవుడ్ కాదు. అరౌండ్ 1700-1600 రూపీస్ ఒక షీట్కి. ఇట్స్ అ బేసిక్ ప్లైవుడ్. కాకపోతే కస్టమర్ వెన్ ఆస్క్ us టు డూ బెటర్, ఇంకొంచెం పెంచండి అన్నప్పుడు ప్రైస్ పెరిగి దాన్ని బట్టి ప్లైవుడ్ కూడా పెరుగుతుంది. సో కాస్టింగ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా పెరుగుతుంది అనమాట దాంట్లో. అండ్ నన్ను అడిగితే రిక్వైర్మెంట్ అయితే లేదు. ఏమంటారు? లేదు లేదు సార్, రిక్వైర్మెంట్ అయితే లేదు కదా. రిక్వైర్మెంట్ లేదు. లైక్ సో వెన్ కస్టమర్ ఆస్ డెఫినెట్లీ విల్ డూ దట్. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ ఇదే కావాలి, సెంచురీ కావాలన్నప్పుడు చేస్తాం. సో ఇంకేమున్నాయి ఇప్పుడు మన దాంట్లో? లెగ్స్ ఉన్నాయా? లెగ్స్ కొన్ని ఉన్నాయి సార్. మొత్తం లోపల స్టాక్స్ ఉంది మనకి. ఒకసారి స్టాక్స్ దాంట్లోకి వెళ్దామా? ఎక్కడ ఉన్నాయి? పైన లోపల. సో లెగ్స్కి సంబంధించిన స్టాక్స్ అన్ని లోపల ఉన్నాయి, రైట్? ఓకే. సో ఇక్కడ జరిగేదంతా ఏంటంటే, అంటే మేజర్గా నా ఫోకస్ అంతా ట్రాన్స్పరెన్సీలోనే ఉంటుంది. బికాస్ నేను అంటే ప్రతి ఒక్కరు మనం నమ్మాలని డెఫినెట్లీ అనుకోను. కస్టమర్స్ హ్యావ్ టు క్వశ్చన్. ఆ భయం మనకు కూడా ఉండాలి. అరే ఎవరైనా వచ్చి టక్కుని చెక్ చేస్తారేమో అనే భయం మనకు కూడా ఉండాలి. అప్పుడే కదా మనం ఇవన్నీ మెయింటైన్ చేయగలుగుతాము. సో ఇదంతా కొంచెం ఆబ్వియస్లీ చెప్పినా కదా, ఇక్కడ అంతా మెస్సీగానే ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఎస్ఎస్ లెగ్స్, ఇవన్నీ ఫ్రేమ్ లెగ్స్ కానీ. అండ్ ఇంకేమున్నాయి ఇక్కడ? టోటల్ ఇటు అటు మొత్తం అన్ని లెగ్స్ ఉన్నాయి సార్. అండ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇది కూడా లెగ్స్. ఇక్కడ లాంజర్ మెకానిజమ్స్ కొన్ని పైన కూడా ఉన్నాయి. లాంజర్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఇవన్నీ పిన్స్, ఇవి టోటల్లీ పిన్స్ ఇవన్నీ. సో ఈ క్వాలిటీ పాయింట్ ఏంటంటే దర్ ఈస్ నెవర్ ఎండ్ ఫర్ ఎ క్వాలిటీ. దానికి ఎండ్ లేదనమాట. మనం 8 inches వాడితే 12 inches వాడచ్చు, 15 inches వాడచ్చు. ఫోమ్ కావాలంటే మనం ఎంత నెక్స్ట్ 20 inches ఫోమ్ కూడా పెట్టుకోవచ్చు. దట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. బట్ మేము వాడే ఫర్నిచర్లో 8 inches ఫోమ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ లైక్ అంటే లైఫ్ ఒక 10 years వరకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు లైఫ్. అండ్ దిస్ ఈస్ అ ఫోమ్ వాట్ యూ టాకింగ్ అబౌట్. లైటింగ్ ఉందా ఇక్కడ? లైటింగ్ లేదు సార్. ఓకే. డ్యూరోఫ్లెక్స్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఎవ్రీథింగ్ డ్యూరోఫ్లెక్స్ సుప్రీం 32 డెన్సిటీ. ఇది సుప్రీం 32 అంటే హార్డ్ ఫోమ్ సార్. టోటల్ ఫోమ్. ఓకే. సో డ్యూరోఫ్లెక్స్ 32 డెన్సిటీ. ఇది సుప్రీం క్వాలిటీ. ఇది అండ్ సుప్రీం అంటే ఇంకా కొంచెం ప్రీమియం. ఓకే. అంటే లైక్ మాలిక్ మనం ఏమంటారు, ఇవి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇది 32 డెన్సిటీ సూపర్ సాఫ్ట్. యాజ్ యూ కెన్ సీ. అంటే ఇక్కడ ఉన్నదంతా కూడా మీకు కనిపిస్తుంది. టోటల్లీ ఈ టోటల్ అంతా కూడా ఎవ్రీథింగ్ డ్యూరోఫ్లెక్స్. 1 inch షీట్స్, 2 inch షీట్స్, 3 inch, 4 inch షీట్స్. మీరు చూస్తే ఇక్కడ ఇది టోటల్లీ సార్. డ్యూరోఫ్లెక్స్ కంప్లీట్లీ. అంటే అన్ని ఏది ముట్టుకున్నా కూడా మీ డ్యూరోఫ్లెక్సే ఉంటుంది. బండిల్స్ ఇదంతా టోటల్లీ రెక్లైనర్స్ అండ్ ఆల్. ఇదంతా క్లీన్ చేసే ప్రాసెస్ పెట్టుకున్నామంటే ఈ పని పక్కకు పడిపోతుంది. అండ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇడికెళ్ళి చూపి ఇవన్నీ. దిస్ ఈజ్ ఆల్ వేర్ రెడీ ఇన్ last 2 days.
ఇవన్నీ సోఫాస్ ఇప్పుడు డెలివరీ కావాల్సినాయి అనమాట. ఇవన్నీ అక్కడ కనిపిస్తుందా, నన్ను చూపి ప్రోడక్ట్ చూపి. సో ఇవన్నీ సోఫాస్ అన్నీ డెలివరీ కావాల్సినాయి. ఒక్కొక్కటి మెల్లమెల్లగా వెళ్తుంటుంది అన్ని డెలివరీకి. అండ్ రైట్ నో దే ఆర్ లైక్ ఆల్రెడీ ద డెలివరీ టీమ్ ఈజ్ హియర్. దే ఆర్ డెలివరింగ్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. ఏంటది? అదే వాళ్ళని చూపిమంటున్నాను. డెలివరీ వెళ్తుంది. యా. సో అక్కడ చూపి అక్కడ ప్లైవుడ్ చూడండి, కింద ప్లైవుడ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కంప్లీట్లీ. సో మీకు అంటే కస్టమర్ కూడా వీరా సార్ ఎనీ టైమ్ వి ఆస్ దెమ్ నో లైక్ టు కమ్ టు ద యూనిట్. అవును సార్, క్వాలిటీస్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఒక కస్టమర్కి చెప్పి మీరు ఒకసారి విజిట్ చేయండి అని అంటే వాళ్ళకి సోఫా చేయొచ్చు మనం. అంటే లైక్ యూజువల్లీ బయట థింక్ చేసేది ఎట్లా అని అంటే మీరు మమ్మల్ని రమ్మన్నారు కాబట్టి మా సోఫా మీరు ఇదే యూజ్ చేస్తున్నారు అని చెప్పి. కానీ నార్మల్ వాకిన్స్ కూడా మనకు చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చి చూసుకొని రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ సమ్ ఆర్మీ ఆఫీసర్ ఒక అతను వచ్చారు. జస్ట్ ఇలా పక్కకి ఎక్కడికి వచ్చారంట, చూసుకొని స్టోర్కి వచ్చి 1,40,000 రూపీస్ పెట్టి ఆర్డర్ చేసి వెళ్ళాడు. ఇక్కడ నచ్చి లైక్ టోటల్లీ కన్స్ట్రక్షన్ అంతా నచ్చి ఫ్రమ్ జమ్మల మడుగు సార్ వచ్చింది, వచ్చి స్టోర్కి వచ్చి. దిస్ ఆర్ లైక్ ఫ్యూ స్టోరీస్. అంటే చాలా మటుకు కస్టమర్స్ అంటే ఇక్కడ తీసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో వీ గివ్ ఏ క్లారిటీ దట్ ఆ క్వశ్చన్ మార్క్తోనే రండి. జస్ట్ కమ్ చెక్ అవర్ క్వాలిటీస్ ఇన్ అవర్. అంటే క్వాలిటీస్ అక్కడ కనిపించదు, ఏది మన మన స్టోర్లో కనిపించదు ఇక్కడ. బట్ వీ షో సమ్ క్వాలిటీస్, చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అర్థం కాదు అని అంటే డెఫినెట్లీ వర్క్షాప్కి రావచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఏం చేస్తున్నాం, వర్క్మ్యాన్షిప్ ఏంది అని చెప్పేసి. బాయ్ 1 minute రుకోనా. సో ఇప్పుడు దీని మీద సిట్టింగ్, దీని మీద సిట్టింగ్ ఇంకో సౌండ్ కమ్ కరో బోలోనా. సో ఇది సిట్టింగ్, ఇది ఇంత పైకి వరకు వచ్చింది కదా సీటింగ్. ఇది एक बार इसको उठाओ भाई, इसको उठाओ. సో యాజ్ ఐ సెడ్ దీని కింద చూడండి, ఒక్క నిమిషం. కింద ప్లైవుడ్ కన్స్ట్రక్షన్, ఇది ఐసిరా ప్లైవుడ్ కన్స్ట్రక్షన్. ఇది 8 inches ఆఫ్ ఫోమ్. వీడికి పెడితే కరెక్ట్ 8 inches వస్తుంది. 8 inches ఆఫ్ ఫోమ్. సో ఇది సూపర్ సాఫ్ట్ 32 डेंसिटी, ఇది 32 डेंसिटी सुपर सॉफ्ट, ఇది हार्ड फोम. एंड उसके ऊपर लगाओ ना एक बार, उसके ऊपर उठा के लगा दो. ऐसा है वैसा है. సో దీని సీటింగ్ ఇది. సో ఇట్లా వస్తుంది అన్నమాట. ఇంకా మొత్తం దాని సెటప్ అంతా రెడీ చేసి పెట్టాల్సి వస్తుంది. సో ఇటువంటివి ప్రతిరోజు మనకు జరిగేది. ఇది కూడా ఉంది కదా, ఇది కూడా మనకి అక్కడ ఉంది. సో దానికి ఆఫ్టర్ ఫ్యాబ్రిక్ వర్క్, ఇది ఆఫ్టర్ ఫ్యాబ్రిక్ వర్క్ ఇది. సో ఇది కూడా సేమ్ మీకు మళ్ళీ 8 inches. సో కంప్లీట్గా మనం అంటే ఇట్ ఈస్ నాట్ 1 or 2 or 3, ఎవ్రీ సోఫా ఈజ్ మేడ్ లైక్ దిస్. ఇప్పుడు నేను 8 inches కాకుండా 4 inches పెడితే మనం ప్రైస్ తగ్గించచ్చు కదా, హాఫ్ ప్రైస్ తగ్గించవచ్చు. సో ఇక్కడ తగ్గించడం కన్నా కూడా ప్రైస్ ఇక్కడ ఇళ్ళ మ్యాజిక్ చేసి ప్రైస్ తగ్గించడం కన్నా కూడా క్వాలిటీ ఇచ్చి పేరు తెచ్చుకోవడం బెటర్. అండ్ పేరు ఆల్రెడీ మనకు ఉంది. అంటే మార్కెట్లో బీకేపీ హోమ్స్ అనగానే అరే బాగుంటుంది అనే క్వాలిటీ పేరు వచ్చింది. ఎందుకు అని అంటే వి ఆల్ మెయింటైన్ దిస్ కాబట్టి. ఒకవేళ మనం ఇది మెయింటైన్ చేయకుండా కొంచెం మనము ఏమంటారు బ్యాక్ స్టెప్ అయ్యి లైక్ వాటిలో తగ్గించి నవార్లు పెట్టేసి భయ अपने पास नवार है भाई, नवार है इधर आओ. इक इन मन यूनिट हेड ही ना भाई. अभी भी अपन कभी भी नवार लगाया नीचे सोफे के नीचे? नहीं लगाया. हाय बोलो एक बार तो. हाय सर. तो कभी भी नवार लगाया सोफे में? नहीं लगाया. अपना सोफा कैसा रहता? सोफा अच्छा. जेन्युइन बोलो. अपना अच्छा रहता है. अपना अच्छा है. पान का है. बिस्मिल्लाह. तो मैं क्या बोल रहा हूँ बोलो तो कैसा लाइफ क्या रहता है इसका? सर प्लाईवुड अच्छा रहता है. निवाड़ लगाए तो 2-3 साल के बाद वो सोफा खराब होता है. ये कितना रहता है? प्लाईवुड का लाइफ ज़्यादा रहता है. इसमें फैब्रिक फॉर्म खराब होएगा, फ्रेम खराब नहीं होता. फ्रेम लाइफ टाइम रहेगा. लाइफ टाइम रहेगा. ओके, अच्छा है. क्वालिटी तो नंबर 1 है. जी सर. థ్యాంక్ యూ. సో ఈయన మన యూనిట్ హెడ్ ఇక్కడ చూసుకుంటుండే. రైట్ నో రిజ్వాన్ ఉండే కానీ ఆయన విజిటింగ్కి వెళ్ళిన ఇంటికి. సో రైట్ నో హీస్ టేకింగ్ కేర్, రిజ్వాన్ వాళ్ళ బ్రదర్. సో యా అది ఇక్కడ జరిగే విశేషాలు. అండ్ వీరా, సారీ అప్పటి నుండి నేనే మాట్లాడుతున్నా, వీరాని మాట్లాడమని చెప్పి. లేదు సార్. సో వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్? ఎస్ సార్. సో అందరూ ఇప్పుడు నేను ఫస్ట్ మేజర్ పాయింట్స్ చెప్పాను కదా, లైక్ అక్కడ చూసాం ఇక్కడ ప్లస్ చెప్పు. ఇప్పుడు బీకేపీ హోమ్స్ ప్లస్ చెప్పు. అదే అక్కడ చూసాం ఇక్కడ చూసాం అంటారు కదా, ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి. చూసి దాని తర్వాత మీరు ఇంకా వేరే దగ్గరికి ఎక్కడైనా వెళ్ళండి. ఈ క్వాలిటీ చూసి, ఈ క్వాలిటీ మీకు ఎవరు చూపించరు, ఎవరు చేయరు. ఉండొచ్చు, కాకపోతే ఈ ప్రైస్ రేంజ్లో అయితే డెఫినెట్లీ నో వన్.
జెన్యున్ చెప్తున్నా మళ్ళీ నిన్ను పట్టుకుంటారు వచ్చి జనాలు. రమ్మనండి సార్, ఐ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 9 o'clock నుంచి 11 o'clock నుంచి 9 o'clock వరకు బీకేపీ హోమ్స్ స్టోర్లోనే ఉంటాను. రమ్మనండి, ప్రాబ్లం ఉంటే నువ్వు మాట్లాడు. రమ్మనండి, ఐ విల్ టాక్. అంటే వీరాకి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఈ క్వాలిటీ అంతే కదా. అంతే సార్, లేకపోతే నేను ఇప్పుడు చెప్పేసి పారిపోవాల్సి వచ్చేది. అది లేకపోతే ఫ్రమ్ లాస్ట్ సిన్స్ ఎన్ని ఇయర్స్ వర్క్ స్టార్ట్ చేసి? నియర్లీ 2 years. 2 years దాట్ రైట్. సో 2 years నుండి లైక్ వర్క్మెన్షిప్ లో కూడా క్వాలిటీ లైక్ కష్టపడి ఈ బికమ్ మేనేజర్. సో హీ నో అంటే ఎగ్జాక్ట్లీ బీకేబీలో ఏం జరుగుతుంది అని వీళ్ళకి తెలుస్తుంది. సో వన్స్ వీళ్ళని పట్టుకొని అడిగేస్తే దే విల్ టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ది స్టోరీ. సో చాలా మంది ఏమంటారంటే మనం ఏదో ఏమంటారు బీకేబీలో కొనుక్కోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలంటారు. ఆస్తులు అమ్మాల్సిన అవసరం లేదు సార్. బెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయండి, వచ్చి తీసుకోండి. ఆ ఇన్పుట్ కూడా మనం పెట్టాలి కదా. ఇప్పుడు మనము ఇప్పుడు ఫోమ్ చెప్పిన ఫోమ్ ఇప్పుడు బయట చూసే వాళ్ళు ఏమంటారంటే సార్ సమ్ దే టాక్ ఊరికే మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చి కస్టమర్ గురించి కాదు, అనేది బయట మాట్లాడేటోడు గురించే. అదే అంటారు కస్టమర్స్ ఎప్పుడు మన దగ్గరకు వచ్చి కొన్న తర్వాత డోంట్ టెల్ అబౌట్ ప్రైస్. ఐ ఆల్వేస్ అబ్జర్వ్. నేను లైక్ లాట్ ఆఫ్ పీపుల్ సర్ప్రైజ్, అరే బాగానే ఉంది, రీజనబుల్ ప్రైసింగ్ ఉంది కదా సార్. అవును సార్. సో యా, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీకేపీ హోమ్స్? నైస్ సార్, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, చాలా బాగుంది నా ఎక్స్పీరియన్స్. సో జెన్యూన్ ఏంటో బీకేపీ హోమ్స్ అయితే డెఫినెట్లీ సార్. సో అంటే జనరల్గా ఏంటంటే ఇట్స్ అ క్వశ్చన్ లైక్ అంటే నంబర్ ఆఫ్ లైక్ క్వశ్చన్స్ వస్తుంటాయి, ఇది బాగుంటుందా అది బీకేబీ జెన్యూనా కాదా. సో వాళ్ళు బయట నుంచి క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. వన్స్ ఒకసారి వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసిన తర్వాత మనం ఇవన్నీ చూసిన తర్వాత దే వోంట్ క్వశ్చన్. అండ్ మా డోర్స్ కూడా ఎప్పుడు ఓపెనే ఉంటాయి. మీరు ఎనీ టైం రావాలంటే కూడా ఇక్కడ ఆదిత్య ఉంటాడు, గౌస్ ఉంటాడు, కరుణ్ ఉంటాడు. సో మీరు ఎవరున్నా లేకున్నా డైరెక్ట్ వాకిన్ లోపలికి వచ్చేసి ఇది మనం పెడుతుంది కరెక్టా కాదా అని చెక్ చేసుకోండి. నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే ఇంకో వేరే స్టోర్కి వెళ్ళి తీసుకోండి అంతే. బట్ మా క్వాలిటీ గురించి తెలుసుకొని మాట్లాడండి అంతే. అరే వీడు ఏం వాడుతుండు, బికాజ్ ఇవన్నీ ఒక 30,000 సోఫా ఎట్లా తయారయ్యాలో నాకు తెలుసు, 20,000 సోఫా ఎట్లా తయారయ్యాలో నాకు తెలుసు, ఎన్ని మ్యాజిక్స్ ఉంటాయో నాకు తెలుసు. వీ డోంట్ గో త్రూ ఆల్ ఆఫ్ ఇట్. అంటే పక్కనోడు తప్పు చేస్తున్నా నేను చెప్తలేను, బట్ వీ హ్యావ్ అ రైట్ వే అంతే. వీ హ్యావ్ అ రైట్ పాత్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ వీరా ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. క్వాలిటీ గురించి కాదు, ఇంకేదైనా దేని గురించి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ, బై బాయ్.